పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న మొబైల్ షాప్ లో చోరీ జరిగిన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మామూలుగా ఉన్న మొబైల్ షాప్ లో దొంగ షాప్ యొక్క పైభాగంలో ఉన్న రేక్లను కట్ చేసి షాప్ లో పీఓపీని కూడా కట్ చేసి షాప్ లోకి చొరబడి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి చోరీ చేశాడు. ఇక వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ సమీపంలోని నందీశ్వర మొబైల్ షాప్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉంది. అర్ధరాత్రి దాటిన తర్వాత 3 గంటల ప్రాంతంలో నందీశ్వర మొబైల్ షాప్ పై భాగంలో ఉన్న రైతులను కత్తిరించి మొబైల్ షాప్ లో ఉన్న పీఓపీని కట్ చేసి దొంగ దూరిన దొంగ మొబైల్ షాప్ కు రిపేర్ కొచ్చిన మొబైల్ ను అలాగే మరొక మొబైల్ ను దొంగిలించాడు. సీసీ కెమెరాను ధ్వంసం చేసిన వీడియోలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. షాప్ యజమాని శివకుమార్ శనివారం షాపు ఉదయం తెరిచేసరికి దొంగతనం జరిగినట్లుగా గుర్తించారు. దీంతో సంబంధిత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దొంగతనం జరిగిన తీరును చూసి ఆశ్చర్యపోయారు. కెమెరా కాదు అది తీసుకో ముందు కావాలి ఇవన్నీ కింద పడేసి చాలా better stop leaving. Salah, 3 digram में टी काट के और पक्का ग्राइंडर में भी ग्राइंडर में भी कटी इधर क्या देखो ఇంతకుముందు మార్నింగ్ 10:30కి వచ్చి అది ప్రతిసారిగా షట్టర్ తెలుస్తుంది కదా, ఆ విధంగా చూసేసరికి ఇక్కడ పైన హోల్ ఉంది. హోల్ చూసేసరికి ఎక్కడ పోలేదు. అప్పుడే డాడీకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాము అంటే వాళ్ళు ఏమేమి పోయినాయి చెక్ చేసుకున్నారంటే చెక్ చేసుకోలేదు, మీరు చూసినాక చెక్ చేసుకుందాము. మళ్ళీ సబీల్ సార్ వచ్చిన తర్వాత ఇద్దరు లోపలికి వెళ్ళి ఏమేమి పోయినాయని చెక్ చేసుకుంటే 2 మొబైల్ మిస్. ఒకటి మా డాడీది, ఇంకోటి ఏమో కస్టమర్ డిస్ప్లేకి ఇస్తే ఆ డిస్ప్లే ఇంకొన్ని చిల్లర అమౌంట్ ఉంది, అవి కూడా తీసుకుంటాం.
మార్నింగ్ 10:30 నిన్న నైట్ యాజ్ యూజువల్ వాన పడుతుందని చెప్పి కొద్దిగా లేట్ బంద్ చేసినాం. 9:30 తర్వాత బంద్ చేసినాం. తర్వాత చూసి నేనే షూట్ చేసాను.